విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 28న ఘనంగా విశాఖలో జరగనున్న లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కార వేడుక. ముఖ్య అతిథిగా సినీ నటుడు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి విచ్చేసినట్లుగా తెలిపిన వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ. అంగన్వాడీలకు మద్దతుగా విశాఖ ప్రజలందరూ నిలవాలని సిఐటియు నాయకులు పిలుపు. అంగన్వాడీల జీతభత్యాల పెంపుపైన ప్రజాభిప్రాయ సేకరణ, సంతకాలను స్వీకరించిన నాయకులు. 22న రామమందిరం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రకటించకపోవడం శోచనీయమన్న మాజీ ఎమ్మెల్యే. హిందువుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్కు ఉందన్న విష్ణుకుమార్ రాజు. ఇక డీటెయిల్స్ చూద్దాం. లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన రుషికొండలో ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలు నిర్వహించినట్లుగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఏయూ హిందీ భవన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా సినీ నటుడు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి విచ్చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. అలాగే పురస్కార గ్రహీతగా ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ను ఎంపిక చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. వర్ధంతి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మాది. ఎన్టీ వర్ధంతో పాటు అక్కినేని నాగేశ్వర శత జయంతి కూడా కలిపి చేస్తున్నాం. ఇది విశేషం. శత జయంతి కూడా చేస్తున్నాం. మరి వీళ్ళిద్దరికీ వచ్చి జరిగిన ఫంక్షన్ జరగాలంటే ఎవరు ప్రత్యేక మానవ వస్తాను. ఇవాళ ముందు ఒక రోజు ముందే వచ్చేస్తానని ఇవాళ సాయంత్రం వచ్చేస్తారు చిరంజీవి గారు. నాయక్ ఫౌండేషన్ వార్షిక పురస్కారం రేపు A1 గ్రాండ్ రుషికొండలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం గత 19 సంవత్సరాలుగా ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున ఈ పురస్కారాలు ఇవ్వటం మాకు ఆనవాయితీగా వచ్చింది. ఈ సంవత్సరం శనివారం వచ్చిందని చెప్పని 20వ తారీఖు మార్చాం. దీంట్లో వార్షిక సాహిత్య పురస్కారం 2 లక్షలు, జీవన సాఫల్య పురస్కారం 50,000 చొప్పున ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ సాహిత్య పురస్కారం యండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. 5 దశాబ్దులు అంటే ఒక 50 సంవత్సరాల పాటు ఈయన ఏం రాస్తాడు కొత్త నవల అనేటువంటి చేసిన మనిషి. అంతేకాకుండా యువతలో పఠనాశక్తిని పెంచినటువంటి రచయిత ఆయన తులసీదళం అనేటువంటి ఒక నవల మొదలుపెడితే, సీరియల్ మొదలుపెడితే ఆంధ్రభూమిలో అంతకుముందు 10,000 సర్క్యులేషన్ల 1,00,000 సర్క్యులేషన్ పెరిగిపోయింది ఒక్క సీరియల్తో. అంతేకాకుండా ఆయన విజయానికి 5 మెట్లు అనేటువంటి పుస్తకం రాస్తే అది 3 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి. అట్లా తెలుగువారికి ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి నవలా రచయితగా గౌరవం తెచ్చిన వాళ్ళు యండమూరి వీరేంద్రనాథ్. ఆ తరంలో చాలా గొప్పవాడు. అదేవిధంగా జీవన సాఫల్య పురస్కారం కింద ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు ప్రఖ్యాత మనోవిజ్ఞాన వైద్యులు. 2 రాధాకృష్ణరాజు గారు బెంగళూరులో తెలుగు విజ్ఞాన సమితి అనేటువంటి చెప్పి తెలుగువారికి ఎంతో సేవ చేసిన రాధాకృష్ణరాజు గారు. 3వ వారు విల్సన్ సుధాకర్ తుల్లుమిల్లి అని చెప్పని ఆయన అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటన రంగంలో నిపుణుడు. భారతదేశం తరఫున చాలా పర్యాటక నిపుణుడుగా ఉన్నాడు. ఆయన స్వయంగా కవి కూడా. అందుచేత వీళ్ళ ముగ్గురికి 50,000 చొప్పున జీవన సాఫల్య పురస్కారాలు ప్లస్ యండమూరి వీరేంద్రనాథ్ గారికి 2 లక్షల రూపాయల సాహిత్య పురస్కారం జరుగుతుంది. ఈ సభకి ముఖ్య అతిథిగా చిరంజీవి గారు వస్తున్నారు. అధ్యక్షులుగా ఆకుల శేషసాయి గారు హైకోర్టులో ఉన్నటువంటి చాలా సీనియర్ న్యాయమూర్తులు ఆయన. తర్వాత విజ్ఞాన్ సంస్థల నుంచి లావు కృష్ణదేవరాయలు రత్తయ్య గారు రావాల్సింది. రత్తయ్య గారు చైనా పర్యటన వలన వాళ్ళ అబ్బాయి లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ ఆయన వస్తున్నారు. తర్వాత గంటా శ్రీనివాసరావు గారు. రేపు ఉదయం 10:30కి A1 గ్రాండ్లో ఈ సమావేశం జరుగుతుంది. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉత్తరాంధ్రకి తీరని అన్యాయం జరిగిందంటూ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిశెట్టి బాబ్జీ ఆరోపించారు. శుక్రవారం విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఈ సందర్భంగా మాట్లాడారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరపున గత ఏడాది జనవరి 7న విశాఖపట్నంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి స్వతంత్ర ఉత్తరాంధ్ర నిపుణుల కమిటీ బృందం ఉత్తరాంధ్ర డిక్లరేషన్ విడుదల చేసిందని, అదే నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినా కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కనీసం స్పందన లేదని అన్నారు.
ఉత్తరాంధ్రలోని కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడ్డాయని, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, భీమసింగి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు మూతపడటంతో చెరుకు రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, జూట్ మిల్లులు, పెట్రో కర్మాగారాలు మూతపడ్డాయని, రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను సాధించడంలో కూడా జగన్ ప్రభుత్వం విఫలమైందని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు సాధించలేదని, రైల్వే జోన్, మెట్రో రైల్ పరిస్థితి ఎవరికీ తెలియదని, ఉత్తరాంధ్ర సుజలా స్రవంతికి నిధుల కేటాయింపు లేదని, ఉత్తరాంధ్రలోని ఒక్కో నీటిపారుదల ప్రాజెక్టుకి పూర్తి చేయలేదని, యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని బిశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాలు దొరకలేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కాలేదు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తన బాధ్యత వహించిన తర్వాత ఉత్తరాంధ్రకు అది చేస్తాను ఇది చేస్తానన్నారు, ఏమీ చేయలేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదంటే సమాధానం చెప్పే స్థాయిలో మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు. అట్లాగే ఈ నెల 25వ తారీఖు నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార యాత్ర ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తామని చెప్తున్నారు. అసలు ఉత్తరాంధ్రకి ఏం చేశారని అడుగుతున్నాం మేము. ఉత్తరాంధ్రలో సుజల స్రవంతి ప్రాజెక్టుని ఎందుకు పూర్తి చేయలేదు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకి ఎందుకు నిధులు విడుదల చేయలేదు, ఉత్తరాంధ్రలోని అత్యంత కీలకమైనటువంటి విజయనగరం జిల్లాలో రామతీర్థ సాగర్ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు, ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, భీమసింగి సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడిపోతే ఎందుకు తెరిపించలేదు. అట్లాగే ఉత్తరాంధ్రలో ఎంతో కీలకమైనటువంటి అనకాపల్లి బెల్లం మార్కెట్ 1,00,000 దిమ్మొచ్చే బెల్లం మార్కెట్ ఈరోజు 1000 వస్తుంటే మీ ప్రభుత్వం ఏం చేసింది. ఉత్తరాంధ్రలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా వైద్య ఆరోగ్యం కోసం వెళ్ళే కేజీహెచ్లో ఆధునిక సౌకర్యాలు ఎందుకు కల్పించలేదు. ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఎందుకు మౌలిక సదుపాయాలు పెట్టలేదు. ఉత్తరాంధ్ర ప్రజలకి ఎందుకు కొత్తగా పరిశ్రమలు తీసుకురాలేదు, ఉపాధి ఎందుకు కల్పించలేకపోయారని అడిగితే సమాధానం చెప్పే పరిస్థితుల్లో మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు. అలాగే రాష్ట్ర విభజన సమయం అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, అట్లాగే రైల్వే జోన్ వస్తుందన్నారు, మెట్రో రైలు వస్తుందన్నారు, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా అన్నారు. ఏమైంది ఇదంతా? ఇది ఏమీ కాకుండా ఇప్పుడు మీరేమోని వెంటనే తగుదనమ్మా అని చెప్పని ఎన్నికలకు సిద్ధమైపోతున్నారు. ఇది ఉత్తరాంధ్ర ప్రజల్ని వైఎస్ఆర్ పార్టీ వంచడమే. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాను, జరిగిన పొరపాటును సరిదిద్దలేకపోయామని ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే ప్రజల నుంచి చాలా దూరం అయిపోతారు. ఉత్తరాంధ్ర ప్రజలు వలసల్లో ఉన్నారు, ఎవరికి కూడా ఈరోజు ఉపాధి లేదు. విశాఖపట్నంలో ఏ రకమైన పని లేక ఉత్తరాంధ్రలో చాలామంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకు ఇక్కడ చదువుకోవాలి, ఎందుకు ఉపాధికి అక్కడికి వెళ్ళాలి. అట్లాగే ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల రైతు పూర్తిగా నష్టపోయాడు. గత సంవత్సరం ఈ సంవత్సరం ఖరీఫ్ రబీ తీసుకుంటే లక్షల ఎకరాల్లో వరి. రాబో జాతీయ బాలికల దినోత్సవం నేపథ్యంలో బాలికల విషయమైన ప్రముఖ భారతీయ స్వచ్ఛంద సంస్థ CRY చైల్డ్ రైట్స్ అండ్ యూ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది అంటూ సభ్యులు పృథ్వీరాజ్ తెలియజేశారు. రాష్ట్రంలోని బాలికలు ఎదుర్కొంటున్న కీలక సమస్యల గురించి CRY డాబా గార్డెన్స్లో ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలోని పాల్గొని వారు మాట్లాడారు. ఈ సందర్భంగా పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో బాలికలు విద్య, రక్షణ, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాల్లో ఎదుర్కొంటున్న కీలక సమస్యలకు సంబంధించి వివిధ ప్రభుత్వ నివేదికలను విశ్లేషిస్తూ CRY రూపొందించిన నివేదికను విడుదల చేసిందని చెప్పారు. అలాగే జాతీయ బాలికల దినోత్సవం నేపథ్యంలో ఈ నెల జనవరి 21వ తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్లో CRY నిర్వహించనున్న వాక్ టు ఎంప్లవరీ హెర్ అవగాహన నడక వివరాలను వెల్లడించారు. అర్థం చేసుకొని వాళ్ళకు ఒక సపోర్ట్ అనేటువంటిది కమ్యూనిటీ లెవెల్లో అందించి వాటిని అధిగమించడానికి వాళ్ళకు అవకాశాలు కల్పించి. నేను డ్రాప్ అవుట్ అవ్వాను. నేను 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ తర్వాత ఇంటర్ చదువుకోవాలనుకున్నాను. ఇంట్లో పరిస్థితుల వల్ల నాన్నగారు చనిపోవడం వల్ల అమ్మగారు ఒక్కరే కూలి పని చేసుకుని నన్ను అన్నయ్యని చదివించడం, అన్నీ ఏమో ఇంటర్ ఆఫ్ చేసి ఆగిపోయాడు ఒక సంవత్సరం. నేనేం 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఆఫ్ చేసి డ్రాప్ అవుట్ అయిపోయాను. తర్వాత శ్రమ సంస్థ వాళ్ళు మా గ్రామానికి రావడం, వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చి మాతో మాట్లాడినప్పుడు నేను విన్నాను, వీళ్ళ ద్వారానే నేను చదువుకోగలనేమో అని. అప్పుడు అక్కతో మాట్లాడాను. అక్క అమ్మ వాళ్ళని మోటివేషన్ చేయడం, తన జీవితం అలా ఉండిపోద్ది, నీ జీవితంలో అయిపోద్ది, తను చదివిస్తే ముందుకి ఒక అడిగేస్తే ఏమవుతుంది అని మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత నన్ను జాయిన్ చేసింది మా మమ్మీ. ఇంట్లో పరిస్థితి అలాగే ఉన్నా కూడా తను కష్టపడి చదివించి బస్ పాసులు ఫీజు అన్నీ కట్టించి చదివించారు. నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్.
బీకామ్. నా గోల్ ఏంటంటే టీచర్ జాబు. ఈరోజు విశాఖపట్నంలో ఈ యొక్క ప్రెస్ మీట్ తర్వాత ఆదివారము ఒక అవేర్నెస్ వాక్, ఈ 2 ప్రోగ్రామ్స్ మేము ఎందుకు ప్లాన్ చేశామంటే జనవరి 24న నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ఆడపిల్లల యొక్క రక్షణకు సంబంధించి, విద్యకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఒక వాస్తవమైనటువంటి పరిస్థితులు మన దగ్గర ఏ విధంగా ఉన్నాయి ఈరోజు, వాటిలో ఇంకా ఎటువంటి మార్పు మనం తీసుకొని రావాల్సి ఉంది అన్నటువంటి ఒక మెరుగైనటువంటి అవగాహన పబ్లిక్లో కల్పించడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా, అవేర్నెస్ వాక్ ద్వారా మేము తెలియజేయాలనుకున్నాము. మేము ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ రిపోర్టులో ఈ యొక్క 4 అంశాలకు సంబంధించి ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్ అండ్ ప్రొటెక్షన్ కొన్ని అంశాల మీద డేటా మీకు ఇవ్వడం జరిగింది. ఆ డేటా మనకి ఏం చెప్తుందంటే ఇంకా ఈ యొక్క ఆడపిల్లలకు సంబంధించిన విషయాల్లో మన యొక్క ప్రభుత్వాలు కానీ, మన యొక్క సమాజం కానీ చేయాల్సినటువంటిది ఇంకా చాలా ఉంది. అప్పుడే ఒక మెరుగైనటువంటి క్వాలిటేటివ్ లైఫ్ ఆడపిల్లలకు వస్తుందనేటువంటిది చెబుతుంది. అలాగే చాలా ఆస్పెక్ట్స్లో మనం చూసినట్లయితే ఆడపిల్లల మీద వివక్షత అనేటువంటిది ఏ విధంగా అయితే కొనసాగుతుందో ఆ యొక్క వివక్షత ఉన్నంత కాలం కూడా ఒక మెరుగైనటువంటి జీవితం వాళ్ళు పొందలేకపోతారన్నటువంటి ఒక మెసేజింగ్ కూడా మనం ఇవ్వాలని అనుకున్నాము. విశాఖ నగర ప్రజలపైన 100 కోట్ల భారం టోల్ మాఫియా ద్వారా పడుతుంది అంటూ జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ద్వారకా నగర పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ 63.50 కోట్ల రూపాయలతోని 2000 సంవత్సరంలో వేసిన విశాఖ 4 లైన్ల రహదారి పేరిట 1000 కోట్ల వసూలు చేశారని ఆరోపించారు. ఈ రహదారి నిర్వహణకు గాను 150 కోట్ల రూపాయలకు పైగా జీవీఎంసీ ఖర్చు చేసిందని, ముడుపులు అందుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దలు సహకరిస్తున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 2 రహదారుల్లో టోల్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 2015లోనే జాతీయ రహదారి నుంచి దీన్ని తప్పిస్తూ గెజెట్ అయినా ఇప్పటికీ తప్పని అగనంపూడు టోల్ వసూలంటూ మండిపడ్డారు. దేశంలో అతి తక్కువ టోళ్లు తమిళనాడు, గుజరాత్లో ఉంటే అతి ఎక్కువ టోల్ ఏపీలోనే ఉన్నాయని ఆరోపించారు. ప్రజల వద్ద అన్యాయంగా వాహనముల పేరు చెప్పి రుసుము వసూలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ అగనంపూడి కానీ, శనివాడి కానీ, శివాజీనగర్ కానీ, అలాగే కోరమనపాలెం ప్రజలు కానీ తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వాలు మారిపోతూ ఉన్నాయి. అన్యాయంగా మా దగ్గర హైవే అథారిటీ ఆఫ్ రోడ్ వాళ్ళు మా దగ్గర చలాన్లు వసూలు చేస్తూ ఉన్నారు. వాహనం పేరు చెప్పి ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ మా యొక్క సమస్య తీర్చట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క సమస్యను క్లియర్ చేసినటువంటి బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, అలాగే విశాఖ జిల్లా ఎంపీకి కానీ వాళ్ళు భుజాలపై ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకున్న ప్రసక్తి లేదు. కనీసం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. అలాగే గత ప్రభుత్వం శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది, మేము తీయిస్తున్నాం అని చెప్పేసి. తాత్కాలికంగా ఒక 2 నెలలు మాత్రం మూసివేయబడి ఉంది. ఇప్పుడు మళ్ళీ వెంటనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ యొక్క టోల్ ప్లాజా మళ్ళీ ఓపెన్ చేసి అక్రమంగా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా చెప్పండి? మున్సిపల్ పరిధిలో టోల్ ప్లాజా వసూలు చేయడం, నగర శివారులో ఉండవలసినటువంటి టోల్ ప్లాజా నగరం మధ్యలో, ప్రజల మధ్య, రెసిడెన్షియల్ ఏరియాలో, హైవే రోడ్లో పెట్టడం వలన ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా డబ్బులు వసూలు చేసి అక్రమంగా అటు హైవే అథారిటీ తీసుకుంటున్నా ఇక్కడ జీవీఎంసీకి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొట్టించి ఎవరైతే దానికి సహకరిస్తున్నారో, ఎవరైతే డబ్బు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళకి ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు మాత్రమే బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జనసేన పార్టీలో గతంలో ధర్నా చేయడం జరిగింది, మళ్ళీ చెప్పడం జరుగుతుంది. గాజువాకలో జనసేన పార్టీని గెలిపించుకుంటే ఖచ్చితంగా మేమంతా మరొకసారి ధర్నా చేసి అది అక్కడ ఉన్నటువంటి అగనంపూడి టోల్ ప్లాజా తీసేసేంత వరకు కూడా మేము పూర్తిగా బాధ్యత వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ మాటలు చెప్పడం జరుగుతుంది, మేము వస్తున్నాం, మేము దేనికి ఆశపడట్లేదు, మేము తీస్తామని చెప్పి 4 సంవత్సరాలు జరిగిపోయింది కానీ పట్టించుకున్న ప్రసక్తి లేదు. కాబట్టి మీరు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి జనసేన పార్టీ తరఫున మేము అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజాను తీసేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నోటిఫై చేసింది, డీనోటిఫై చేసింది. ఇది జాతీయ రహదారి కాదు, రాష్ట్ర రహదారి అని చెప్పి మద్యం వ్యాపారాల లైసెన్సులు, మద్యం వ్యాపారాలు పెట్టుకోవడానికి లైసెన్సులు ఇచ్చామని చెప్పారు. మద్యం వ్యాపారాలు కోర్టు కూడా వెళ్ళారు. ఇవన్నీ ఉంటుండగా కేవలం
అధికార పార్టీ నాయకులు వాళ్ళు కౌంటర్ అయినవ్వకుండా అధికారులతో వాళ్ళు హుకుం జారీ చేసి ఇప్పటివరకు తాత్సారం చేయడం వల్ల ఇన్ని వందల కోట్ల రూపాయలు వాళ్ళు టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు విశాఖ ప్రజల దగ్గర నుంచి. అసలు టోల్ ఫీజు నగర పరిధిలో వసూలు చేయడం అనేది చాలా అన్యాయం, దారుణం. అసలు ఇంత ఏమైనా చర్య ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. అందుకని ఆ కేసులో మేము ఇంప్లీడ్ అవుదాం అనుకుంటున్నాం. మేము నితిన్ గడ్కరీ గారికి నేషనల్ హైవే అథారిటీకి ముందు రిప్రజెంట్ చేయాలి. చేసిన తర్వాత కేసులో ఖచ్చితంగా ఇంప్లీడ్ అవుతాం. టోల్ గేట్ ఎత్తేసేంత వరకు కూడా జనసేన పార్టీ పోరాటం, న్యాయ పోరాటం చేస్తుంది. అంగన్వాడీలకు మద్దతుగా విశాఖ ప్రజలందరూ నిలవాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అంగన్వాడీల జీతభత్యాల పెంపుపైన ప్రజాభిప్రాయ సేకరణ సంతకాలను చేపట్టారు. ఈ సందర్భంగా కుమార్ మీడియాతో మాట్లాడారు. 39 రోజులుగా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతూ ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కనీస స్పందన లేకుండా మొండి వైఖరితో వ్యవహరించడం దారుణమంటూ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తూ కనీస వేతనాల న్యాయమో కాదో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామంటూ తెలియజేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనాన్ని అమలు చేయాలని సూచించారు. అనంతరం ప్రజల వద్ద నుంచి సంతకాల సేకరణను చేపట్టారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనండి. జగనన్నకి చెబుతాం, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనండి. అంగన్వాడీలు గత 40 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ నిరవధిక సమ్మెలో వాళ్ళు కోరుకున్నది మాకు వేతనాలు పెంచండి, ఈ 11,500 రూపాయలతో మేము బతకలేకపోతున్నాం అని చెప్పి 40 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహారం చేస్తుంది. అందుకనే వివిధ రూపాల్లో ఆందోళన చేసి జగనన్నకి చెబుదాం అని కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు 3 సంఘాలు నిర్ణయం చేశాయి. అందుకనే కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ రోజున విశాఖ జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంతకాలన్నీ కూడా సేకరించి జగనన్నకి ఇచ్చి, జగనన్న నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచు, తెలంగాణ కంటే అదనంగా జీతాలు చెల్లించు అని చెప్పి మొరబెట్టుకోవడం కోసం ఈ పబ్లిక్ నుంచి సంతకాలు సేకరిస్తున్నాం. పబ్లిక్ నుంచి అమూల్యమైనటువంటి స్పందన సహకరిస్తున్నారు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి, మేము మీకు సంఘీభావంగా ఉంటామని చెప్పి ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా మనసు మార్చుకొని వీరి యొక్క జీతభత్యాలు పెంచాలని చెప్పి, తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలను జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 2వ రోజు కొనసాగింది. ఏపీఎస్ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ నేతృత్వంలో తమ డిమాండ్లు నెరవేర్చాలని ఈ రిలే నిరాహార దీక్షలోని ఆఫ్ డ్యూటీ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ రీజనల్ సెక్రటరీ బి నీలకంఠం మాట్లాడుతూ వెంటనే 1/2019 సర్కులర్ను అమలు చేసి రద్దు చేసిన షెడ్యూల్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఏఎస్ ఇంక్రిమెంట్లు కలిపి గ్రేడ్ 1 అన్ని కేటగిరీ ప్రమోషన్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే కౌన్సిలింగ్ ద్వారా ఛార్జీలు వేసి షెడ్యూల్ ట్రాన్స్ఫర్ను నిలుపుదల చేయాలని హితవు పలికారు. అన్ని కేసులు అదే డిపోలో పోస్టింగ్స్ ఇచ్చి అక్రమ ట్రాన్స్పోర్ట్లు ఆపాలని కోరుతున్నారు. ఈ దీక్షలోని ఎన్ఎంయూఏ అన్ని డిపోల కార్యదర్శులు, డివిజనల్ సెక్రటరీ, జోనల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. 3 నెలలుగా
మేము యాజిటేషన్ చేస్తున్నామండి ఈ సమస్యల మీద. మరి అక్కడ గౌరవనీయులు ఈడీ గారు అయితే మాత్రం ఈ సమస్యల మీద సానుకూలంగా స్పందించి 4-5 సార్లు పిలిచారు. అక్కడ ఉన్న సమస్యల మీద మాట్లాడుతూ ముఖ్యంగా ఏంటంటే ఆ సమస్యల మీద ఏ డిప్యూటీ వాళ్ళు ఆ డిప్యూటీ వాళ్ళతో మాట్లాడుకోమని అయితే చెప్పడం జరిగింది. మరి రీజన్లో జోన్లో ఉన్న అన్ని రీజనల్ సెక్రటరీతో ఆ డిప్యూటీ వాళ్ళతో మాట్లాడుకోవడం జరిగింది. మరి అన్ని సమస్యలు అయితే వాళ్ళైతే ఆయా విజయనగరం జిల్లా కానీ, మన్యం జిల్లా కానీ, అనకాపల్లి జిల్లాలో కానీ ఆ డిప్యూటీతో మాట్లాడి ఆ సమస్యలు అయితే పరిశీలించడం జరిగిందండి. మరి విశాఖపట్నంకి వచ్చేసరికైతే మరి ఇక్కడ డిప్యూటీ గారు అయితే ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఇక్కడ కార్మికులు ఇబ్బంది పెడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ చేస్తున్న కార్యక్రమం అయితే 100% ఇక్కడ డిప్యూటీ గారేనండి. మరి ముఖ్యంగా కేసుల మీద కొన్ని డిమాండ్లు ఉన్నాయండి. షార్ట్ల మీద మేమేమో సీనియారిటీ మీద కౌన్సిలింగ్ చేయమని చెప్పాం. మరి దాని కౌన్సిలింగ్ అతనికి ఇష్టం వచ్చిన దగ్గర కౌన్సిలింగ్ చేశాడు, ఇష్టం లేని దగ్గర కొన్ని డిపోలు అయితే కౌన్సిలింగ్ లేకుండా వితౌట్ సీనియారిటీ మరి షార్ట్ చేయడం జరిగిందండి. మరి కేసుల మీద డిపో స్పేర్ కేసులు సేమ్ డిపో లిఫ్ట్ ఇవ్వాలి. మరి 1/90 సర్క్యులర్కి వ్యతిరేకంగా ఆ కేసులు అయితే డిపో నుండి ట్రాన్స్ఫర్ చేసి వేరే డిపోలకు ఇవ్వడం, మరి మహిళా కాంట్రాక్టులను చూడకుండా అక్రమంగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం, అంటే మిడిల్ ఆఫ్ ఇయర్లో ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి అనేకమైన సమస్యలు జిట్టిలో ఉన్న అనేకమైన బస్సులు తగ్గించారండి. స్టూడెంట్ బస్సు పాసులు అయితే గణనీయంగా పెరిగింది. గణనీయంగా పెరిగినప్పుడు కూడా డిపోకి 9-10 బస్సుల వరకు స్టూడెంట్ బస్సులు అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతూ మరి స్టూడెంట్లు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కేవలం ఈ డిప్యూటీ గారు వచ్చిన తర్వాతే ఈ సిటీలో మినిమం ఇంచుమించు 100 బస్సుల వరకు తగ్గించారండి. మరి దానికి కూడా ప్రయాణికులకు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందండి. మరి కార్మికులు అయితే ఎటువంటి ఇబ్బంది పడుతుందంటే స్టేజ్ కానీ స్టేజ్లో కేసులు రాయించడం, కార్మికులు భయభ్రాంతులు చేయడం, కండక్టర్ డ్రైవర్లు కూడా ఇబ్బంది పెట్టడం, చిన్న కేసుల్లో పాసెంజర్ చేసిన తప్పు కూడాను కండక్టర్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కేసుల్లో సస్పెండ్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి 100% చేస్తున్నారండి. మరి డిప్యూటీ గారు అయితే ఇప్పటికైనా ఈ సమస్యలన్నింటి మీద సానుకూలంగా స్పందించి ఈ సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి. మేమైతే మాత్రం గొంతమ్మ కోరికలేమో కోరట్లేదండి, ఆర్థికపరమైన డిమాండ్ కూడా కాదండి. మేమేంటంటే సీనియారిటీ ప్రకారంగా షార్ట్లు వేయమంటున్నాం, 1/90 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం, గవర్నమెంట్ సిక్కులపై జీతాలు అడుగుతున్నాం. ఇది తప్ప అంటే మరి అక్కడ మేనేజ్మెంట్ ఏంటంటే ఏకపక్ష నిర్ణయాలు. ఒక కండక్టర్కి ఏ విషయంలో తప్పు లేదో పరిశీలించకుండా వాళ్ళ మీద ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, ఇదైతే మాత్రం ఇక్కడ గౌరవనీయులు డిప్యూటీగా అయితే ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాను. దాని మీద అయితే మేము తీవ్రంగా యూనియన్ పరంగా ఖండిస్తున్నామండి. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు విభాగపు ఆధ్వర్యంలో ప్రజాకవి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ముందుగా వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశానికి గాను తెలుగు సాక్షాధ్యక్షులు ఆచార్య జర్రా అప్పారావు అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త శ్రీ పి కన్నయ్య మాట్లాడారు. వేమన పద్యాలు సరళ సుందరంగా ఉండి ప్రజల భావాలను వెల్లడింపచేశారు. వేమన పద్యాలు అలతి పదాలతోని అటవెలదులతోని నాట్యం చేశాయని, సమాజంలో ఉన్న సామాజిక రుగ్మతలపైన వేమన కవిత ఖడ్గంతోని అక్షరాయుధంతోని చైతన్యం కలిగించారని అన్నారు. రాచరిక వ్యవస్థలో ఆనాటి మూఢ సమాజం పైన సామాజిక తిరుగుబావుట ఎగరవేసిన చైతన్యశీలి వేమన అంటూ కొనియాడారు. అంత గొప్ప కవి, ప్రజాకవి, విశ్వకవి. అడవుల్లో తిరిగి ఆశను చంపుకోలే పరమయోగి ఏందు తినడివాడు ఇంకెంత సుజ్ఞాని. ప్రపంచానికి ఆదర్శం. నేడు అభివృద్ధి ముసుగులో విశ్వ సంస్కృతి విశ్వవ్యాప్తంగా వ్యాపించేసింది. నేడు కుటుంబ వ్యవస్థ ఎటుపోతుందో తెలియని అగమ్య గోచరంగా తయారైంది. ఇప్పుడు ఈ సమాజానికి వేమన మహనీయుడు ఎంతో అవసరం. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎలా జీవించాలి, ఒడిదుడుకులను ఎలా తట్టుకోవాలి, మానవతా విలువలను ఎలా కలిగి ఉండాలి, మూఢనమ్మకాలని ఎలా పారదోలాలి అనేది ఆయన 16వ శతాబ్దంలో చెప్పింది నేటి నవీన సమాజం
అభివృద్ధి చెందిన సమాజం అనుకుంటున్న ఈ పిచ్చి సమాజానికి ఆనాడు పిచ్చివాడిగా భావించిన వేమన గారే ఆరాధ్యులయ్యారు. తన మది కపటము కలిగిన తన వలనే మనుషులుండు దగజీవులకు, తన మది కపటము వీడిన తనకెవ్వడు కపటలేడు ధరలో వేమ, ముందు నీ మనసులో ఉన్న కుళ్ళుని పారదోడు. చూసావు ఎంత చక్కగా చెప్పాడు. అలాంటి సహజ కవి. అతనికి ఏ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీలు లేవు, డాక్టరేట్లు లేవు. మనుషుల్లోంచి తామర పువ్వు ఎక్కడైతే బురదలోంచి వస్తుందో అలాగనే వేమన గారు భారతీయ సంస్కృతిని తెలుగు నుండి, తెలుగు వారి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన మహోన్నతమైన వ్యక్తి యోగి వేమన. ఆయనకి కులాన్ని అంటకట్టడం అంతకంటే నీచమైంది మరొకటి లేదు. ఆయన్ని కులాన్ని చీల్చి చెండాడాడు, మూఢనమ్మకాలని చీల్చి చెండాడాడు. ఆనాడే రాచరిక కాలంలో నిర్భయంగా ఆనాడు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న కుళ్ళుని బహిరంగంగా తీసినవాడు యోగి వేమన. ఇవాళ అభ్యుదయ భావాలు కలిగాము, మేధావులు అని చెప్పుకున్న కొందరు ఏ దారిలో పయనిస్తున్నారు? ఎంతమంది ఈనాటి వేమన్ని గుర్తుపెట్టుకుంటున్నారు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనం సమాజంలో మన పిల్లలు ఈ రోజున ఈ దుర్గతి కారణం కావటానికి ఎవరు కారణం? కుహనా మేధావులమైన మనం కాదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇది నవీన సమాజంగా అవుతుందని ఆశిస్తున్నాను. జగన్ దళిత ద్రోహిగా మిగిలిపోతాడు అంటూ శాసనసభ మాజీ సభ్యులు తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. కోడికత్తి శ్రీనికు న్యాయం జరగాలని శుక్రవారం ఏవిఎన్ కళాశాల అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ దళితుల ద్రోహిగా ఉన్న సీఎం జగన్ దళితులకు అన్యాయం చేసి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి ఆ పాపాలు కడుగుదాం అనుకుంటున్నారని, కోడికత్తు శ్రీను 5 ఏళ్ల జైల్లో పెట్టారు. శిక్ష వేసిన 5 ఏళ్ల కంటే తక్కువే శిక్షగా పడేది. 5 ఏళ్లలో ఒక్కరోజు జైలుకు వెళ్లే ఖాళీ లేదా అంటూ ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టుకున్నారు. మాస్క్ అడిగిన సుధాకర్ను మానసికంగా మరణించేలా చేశారని ఎద్దేవా చేశారు. కోడికత్తి సీనికి న్యాయం చేయాలి, కోడికత్తి సీనికి న్యాయం చేయాలి, కోడికత్తి సీనికి న్యాయం చేయాలి, ఇదేమి రాజ్యం చేయాలి, కోడికత్తి సీనికి న్యాయం చేయాలి, కోడికత్తి మీ అందరికీ తెలుసు, ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నారో ఆ రోజు చెప్పింది ఒకటి, ఈరోజు చేసింది ఒకటి. ఎప్పుడూ కూడా ఆయన ఏ సమావేశంలో అయినా మాట్లాడితే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని ఎన్నోసార్లు ఈ బాగా వదలడం తప్పితే ఈ ఎస్సీ ఎస్టీల్ని ఎంత అన్యాయంగా అనగదొక్కారంటే ఈ వేళ మనం ఎన్నో వదంతాలు చెప్పుకోవచ్చు ఈవేళ రాష్ట్రంలో. నువ్వు ఈరోజు ఏదో గొప్ప కోసం దళితుల్ని ఉద్ధరించినట్టు విజయవాడలో ఏదో శ్రీ బాబా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినంత మాత్రాన మీరు దళితులందరినీ కూడా ఉద్ధరించినట్టు కాదు. కనీసం ఈవేళ ఆ డబ్బు ఏదైతే ఉందో 400 కోట్ల రూపాయలు నువ్వు ఈవేళ ఆ విగ్రహానికి ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా దళిత సోదరులు ఎంతోమంది నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఎంతో సరిపోని ఆ డబ్బు ఈవేళ. ఆ డబ్బు అనవసరంగా నువ్వు నీ గొప్ప కోసం దళితులను పక్క ఊచకోత కోస్తూ అన్యాయం చేస్తూ
ఎంతోమందిని పొట్టన పెట్టుకున్న నీ ప్రభుత్వం నువ్వు అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈవేళ ఈ విగ్రహాన్ని కట్టి ప్రజల ముందు మరి ఎస్సీ ఎస్టీల ముందు కూడా నీ గొప్పతనం ప్రదర్శించుకుంటున్నావు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ యొక్క నిధులు ఉన్నాయి, ఎవరికైనా ఖర్చు పెట్టావా? సుమారు 30,000 కోట్ల రూపాయలు ఈవేళ రాష్ట్రంలో వాళ్ళ కోసం కేటాయిస్తే అవన్నీ కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బటన్ నొక్కి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకొని రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి ఏ ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా, ఏ ఒక్కరికి ఉద్యోగాలు లేకుండా, ఏ ఒక్కరికి పని లేకుండా ఈవేళ ఇసుక తీసుకుంటే ఇసుక దొరకదు, కార్మికులకి పని దొరకదు, మరి రైతులకి గిట్టుబాటు ధర లేదు. ఈవేళ మన తుఫాను వచ్చింది, రైతులకు నువ్వేమైనా పంట సబ్సిడీ ఇచ్చావా? పంట నష్టం ఇచ్చావా? ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కూడా సర్వనాశనం చేసావని చెప్పి చెప్తున్నాం. మరి దళితులని చెప్పి నువ్వు ఎంతసేపు ఇదే మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఏమి పని చేసావు? ఎంతమంది దళితులకు ఉద్యోగం ఇచ్చావో చెప్పు. కనీసం చచ్చిపోయిన పిల్లలకి కుటుంబాలను పరామర్శించి వాళ్ళకైనా న్యాయం చేసావా? దేశమంతా అయోధ్యరామ మందిర ప్రారంభ వేడుక చేసుకుంటుందంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. మీడియాతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22న రామ మందిరం ప్రారంభోత్సవానికి అన్ని రాష్ట్రాలు సెలవులు ప్రకటించారని, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రకటించకపోవడం శోచనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో హిందువుల మనోభావాలు కాపాడుతున్న బాధ్యత ముఖ్యమంత్రి జగన్కే ఉందని చెప్పారు. 22న తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందని, 2 నెలల తర్వాత వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్కు 17 సీట్లు కూడా రావని, వైసీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. జగన్ రాష్ట్రంలో ప్రజల నుంచి దోచుకున్న సొత్తుతో ఎన్నికలకు పోటీ చేయడానికి సిద్ధమయ్యారంటూ విమర్శించారు. ఇరవై 22వ తారీఖు జరగబోయే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి చర్చించుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మిగిలిన ఇతర రాష్ట్రాల వాళ్ళు సెలవులు ప్రకటించినప్పటికీ కూడా 22వ తారీఖున సుమారు 6 రాష్ట్రాలు కూడా ఆల్రెడీ ప్రకటనలు విడుదల చేసినాయి. ఛత్తీస్గఢ్, గోవా, హర్యానా, అట్లాగే ఉత్తరప్రదేశ్, ఇవన్నీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది 22వ తారీఖున. మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మన భారతదేశంలో మొత్తము 143 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే 9,46,00,000 మంది ఉన్నారు. దీంట్లో హిందువులు 2011 సెన్సస్ ప్రకారము 90.87%. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తుంచుకోండి, 90.87% హిందువులు ఉన్నారు. ముస్లిమ్స్ 7.32% ఉన్నారు. క్రిస్టియన్స్ 1.38% ఉన్నారు. అంటే హిందువుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత ఈ నియంతృత్వ పాలన పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని మరి ఒక్కసారి మీ ద్వారా వారికి విన్నవించుకుంటున్నాము. కాబట్టి తప్పనిసరిగా 22వ తారీఖున అంటే సోమవారము ఆఖరికి కేంద్ర ప్రభుత్వము కూడా హాఫ్ డే హాలిడే డిక్లేర్ చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఈ సెలవు ప్రకటించడం జరిగింది దేశం మొత్తం మీద. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువుల మనోభావాల్ని కూడా తగిన రీతిలో అర్థం చేసుకుని 22వ తారీఖున అన్ని స్కూల్స్కి ప్రభుత్వము సెలవు ప్రకటించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాదన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
ఈ నెల 28న ఘనంగా విశాఖలో జరగనున్న లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కార వేడుక. ముఖ్య అతిథిగా సినీ నటుడు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి విచ్చేస్తున్నట్లుగా తెలిపిన వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ. అంగన్వాడీలకు మద్దతుగా విశాఖ ప్రజలందరూ నిలవాలని సిఐటియు నాయకుల పిలుపు. అంగన్వాడీల జీతభత్యాల పెంపుపైన ప్రజాభిప్రాయ సేకరణ సంతకాలను సేకరించిన నాయకులు. 22న రామమందిరం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రకటించకపోవడం శోచనీయమన్న మాజీ ఎమ్మెల్యే. హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్కు ఉందన్న విష్ణుకుమార్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.